లడ్డు కల్తీ నెయ్యి వాడింది కేవలం తిరుపతిలోనే కాదు, మరో ఆలయంలో కూడా జరిగిందంట. అక్కడ మహాప్రసాదంగా భావించిన లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యి వాడకం జరిగిందంట. శ్రీశైలంలో కూడా ఈ కల్తీ నెయ్యి కలవరం మొదలైంది. ఇక తిరుమలతో పాటుగా శ్రీశైలానికి కూడా ఈ నెయ్యిని సరఫరా చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. 2022 మే నుండి 2022 మార్చి వరకు నెయ్యి సప్లై చేసింది రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి ఓ కాంట్రాక్ట్ సంస్థ. అయితే ఆ రాజేష్ కార్పొరేషన్ సంస్థకు కూడా ఎక్కడ వారికి నెయ్యి సప్లై చేయడానికి కానీ పాల ఉత్పత్తి కానీ లేదు. మరి ఇలా వచ్చింది నెయ్యి. సో విజయ్ డైరీకి సంబంధించిందని ఆపేసి రాజేష్ కార్పొరేషన్కి అప్పగించే రోజునే కొంత అనుమానం కలిగిందట. అయితే బోలే బాబా డైరీ మాదిరిగానే ఇక్కడ వీళ్ళు కూడా బోలే బాబా దగ్గర కొనుగోలు చేసి రాజేష్ కార్పొరేషన్ శ్రీశైలం ఆలయానికి నెయ్యి సప్లై కోసం వాడేదంట. సో బోలే బాబా డైరీకి ఏ మాదిరిగా అయితే పాల ఉత్పత్తి లేదు, పాల నుంచి నెయ్యి తయారీ కాదు, ఎక్కడ ఏమీ జరగకుండా చాలా కల్తీ నెయ్యిని, పామ్ ఆయిల్ని, ఇతర కెమికల్స్ని వాడి నెయ్యి తయారు చేశారు. సో అదే మాదిరిగా సేమ్ రాజేష్ కార్పొరేషన్ కూడా ఆ బోలే బాబా తయారు చేసిన కల్తీ నెయ్యినే శ్రీశైలం ఆలయానికి తరలించారట. ఈ రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.